వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ముత్యాల చెరువు ప్రాజెక్టు నిర్మించవద్దని 3 గ్రామాల గ్రామస్తులు వ్యతిరేకించారు. సర్వే చేయడానికి అధికారులు వస్తే వారిని అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని ప్రాజెక్టును నిర్మించవద్దని వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ముత్యాల చెరువు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వాడి హున్నజ్పేట్ బీరపతాండ గ్రామాల అధికారులను అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అనేక గ్రామాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ తక్షణమే ముత్యాల చెరువు పనులను పునరుద్ధరణ చేయాలని, గత సంవత్సరం జరిగిన నష్టం వల్ల హున్నాజుపేట నుండి పాలెం వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత నష్టం కలిగినా ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదని, అయినప్పటికీ మళ్లీ ముత్యాల చెరువు పనులు ప్రారంభిస్తున్నారని తెలిసి ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తే రాకపోకలు ధర్నాలు చేసి కలెక్టరేట్ని ముట్టడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు ఆశవ్వ బాబన్న, కట్ట గంగామోహన్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు రాఘవేందర్, బీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళా యువకులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. రూపాయి ఇప్పించే తెలియలేదు కానీ కట్టడానికైతే ముంగడు కట్టుకోలేదు. ఉప సర్పంచ్ నేను కొనాయిపేట గ్రామంలో గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ముత్యాలవాగు ప్రాజెక్ట్ అనేది తెగిపోవడం జరిగింది. దాని ద్వారా మన పేపర్లలో అన్నిట్లో చూసినాం 1000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. వాడి ఓనాజిపేట, పెద్దవాల్గోట్, కొండూరు, పాలెం వరకు చాలా ఆస్తి నష్టం జరిగింది. ఆ జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వకుండా, ఎవ్వరు పట్టించుకోకుండా అధికారులు మళ్ళీ ముత్యాల చెరువు పునరుద్ధరణ నిర్మాణం కోసం ఈ ముగ్గులు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ప్రతి ఊరు నుంచి సర్పంచులు, ఉప సర్పంచులు మేము లెటర్లు ఇచ్చాము ఇరిగేషన్ ఏ వాళ్ళకు, ఇరిగేషన్ ఇంజనీర్ వాళ్ళకు, అందరికీ. అయినా కూడా బలవంతంగా ఈ ప్రజల ప్రాణాలు పోతే ఏంది, ఆస్తి నష్టం, పంట నష్టం అయితే ఏంది, ఎవరు పట్టించుకునే అన్నట్టు ఇది పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఏం చేసిరనేది తెలియకుండా ఇవాళ దొంగతనాలు వచ్చి ముగ్గులు పోయడం, మీకెందుకు చెప్తామని ఇది చేయడం జరుగుతుంది. మాకు ముత్యాలవాగు ప్రాజెక్ట్ అనేది మేము ఒక రిజర్వాయర్గా నిర్మించుకున్నాం. ఇంతకుముందు కింద ఉన్నటువంటి కాకతీయుల గొలుసుకట్టు చెరువులుగా మా లక్ష్యం చెరువు, ఉన్న చెరువు అనే చెరువులకు మేము దిగువ ప్రాంతాలు మేము అట్లా స్టోరేజ్ చేసుకోవడానికి మేము చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా అయితే కూల్చివేసిర్రో సరే, ఎటువంటి అధికారుల మీద కూడా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ప్లస్ దానికి ఏం జరిగింది, అక్కడ ఎవరు తప్పితం అనేది కూడా ఇప్పటికీ ఇది చేయలేరు. ప్లస్ నష్టపరిహారం కూడా ఎవరికి ఇవ్వలేరు. కానీ ఇవాళ దాన్ని పునరుద్ధరణకు తీసుకొచ్చి ముగ్గులు వేస్తున్నారంటే మాకు తెలియకుండా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ నుంచి పాలెం దాకా ప్రతి రైతులు దాని నిర్మాణం అనేది జరిగితే కలెక్టరేట్ని ఊరూరు నుంచి వచ్చి ముట్టడిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.